హలో అండి. లాస్ట్ వీక్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ కొత్తగా వచ్చిన వారికి హాయ్. హెయిర్ ఫాల్ సమస్య, అది తగ్గించుకోవడానికి సరిపడే ఆహారం ఎలా ఉండాలి అనే 3 భాగాల వీడియోస్లో ఇది 2వ భాగం. జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ ఎంత ముఖ్యమో లాస్ట్ వీక్ చూసాం. అలాగే బయోటిన్ గురించి, బయోటిన్ అధికంగా ఉండే వంటకాల గురించి చూసాం. ఈ వారం జుట్టు రాలడాన్ని తగ్గించడంలో జింక్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. హెయిర్ ఫాలికల్స్ను బలంగా ఉంచడంలో జింక్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ ఉత్పత్తిలో కూడా జింక్ చాలా అవసరం. హెయిర్ ఫాలికల్ పునరుత్పత్తిలో ఇవి ముఖ్యమైన దశలు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ యొక్క ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్ పురుషులకు రోజుకు 11 మిల్లీగ్రాములు జింక్ మరియు మహిళలకు 8 మిల్లీగ్రాములు సిఫార్సు చేస్తుంది. ఈ వారం మేము ప్రోటీన్ మరియు జింక్ అధికంగా ఉండే వంటకాలు రూపొందించాం. మా మొదటి వంటకం ఫలాఫల్ మరియు హమస్. ఇది చాలా ప్రాచుర్యం ఉన్న ఒక మిడిల్ ఈస్ట్ వంటకం. రుచికరమైన ఈ వంటలో మీ సంపూర్ణ ఆరోగ్యానికి కావలసినవన్నీ ఉన్నాయి. సాధారణంగా శనగలతో ఏం చేసినా ఆరోగ్యమే. ఇందులో 2 శనగలు ఉండి ఆరోగ్యం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే శాకాహారం తీసుకునే వారికి ప్రోటీన్ పొందడానికి ఉత్తమ మార్గాలలో ఇది ఒకటి. ఈరోజు మా 2వ వంటకం బీరకాయ తెలగపిండి కూర. ఇది మరొక ఆరోగ్యకరమైన తేలికైన మధ్యాహ్న భోజనం. నువ్వుల నుంచి నూనె తీసేస్తే వచ్చే తెలగపిండిలో ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. అలాగే మంచి సూక్ష్మ పోషకాలు ఉన్న ఈ ఆహారం సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈరోజు మా చివరి వంటకం చికెన్ పిజ్జా. ఇది బయట దొరికే పిజ్జాలకు భిన్నంగా చాలా పోషణ కలిగి ఉండి తాజా పదార్థాల కారణంగా రుచికరంగా కూడా ఉంటుంది. ఇది చాలామంది తల్లిదండ్రులను వారి పిల్లల్ని ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉంచడంలో పనికిరావచ్చు. అలాగే మజిల్ బిల్డింగ్ చేసేవారికి ఇది మంచి ఎంపిక. జింక్ సప్లిమెంట్స్పై చిన్న గమనిక. మిగతా మినరల్స్ లాగానే జింక్ అధికంగా ఉండటం కూడా మన శరీరానికి విషపూరితం కావచ్చు. ఎక్కువ జింక్ ఇతర ఖనిజాలు మరియు విటమిన్లు శరీరానికి అందకుండా నిరోధిస్తుంది. దానివల్ల జుట్టు రాలే సమస్య ఇంకా ఎక్కువ కావచ్చు. సప్లిమెంట్స్ వాడకాన్ని జాగ్రత్తగా ట్రాక్ చేయండి. అలాగే సప్లిమెంట్స్ వాడే ముందు డాక్టర్ను సంప్రదించండి.